యెహోవా నా కాపరి. ఈరోజు మనందరికీ కూడా దేవుడు కాపరి అయి ఉన్నాడు, కాపరి అయి ఉన్నాడు. గొర్రెలకు కాపరి. ఈరోజు మనందరం ఎవరో తెలుసా? గొర్రెలు. సహజంగా ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే అందరూ ఈ మధ్య ఎటకారంగా మాట్లాడుతున్నారు, గొర్రెలు 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 అని. నిజమేరా బాబు, మేము గొర్రెలమే. ఎందుకంటే మేము సాధు జీవులం, మేము యేసయ్యను అనుసరించేవారు, యేసయ్య ఏం చెప్తే దానిని వినేవారు. అంటే మా స్వభావం ఎలాంటిదంటే గొర్రెల స్వభావమే. కాపరిని వెంటాడుతాయి గొర్రెలు, అటు ఇటు తిరగవు, అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేయవు, ఇటు పడితే అటు పోవు. చూడండి, గొర్రెకు ఉన్నటువంటి స్వభావాలు చాలా ప్రాముఖ్యమైన స్వభావం ఏంటంటే అది మృదు స్వభావం, అది ఎవరికి హాని చేయదు. ఈ గొర్రెల స్వభావాన్ని ఒక్కసారి మనం చూద్దాం. దేవుడు ఎందుకు కాపరి అనే మాట వాడాడు? ఎందుకు ఆయన మన కాపరి? ఎలాంటి కాపరి అయినా ఒక 4 విషయాలు మీతో క్షుణ్ణంగా పంచుకుంటాను. మొట్టమొదటిది మనం చూసినట్లయితే యెహోవా నా ప్రధానమైన కాపరి. రెండవది యెహోవా నా ఆత్మల కాపరి. మూడవది యెహోవా నాకు గొప్ప కాపరి, ప్రాణమిచ్చే గొప్ప కాపరి. నాలుగవది యెహోవా నాకు మంచి కాపరి. నేను కాపరిని. ఎలాంటి కాపరిని అంటే నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడని వాక్యం రాయబడుతుంది? తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. అయితే మంచి కాపరిని నడిచే గొర్రెలు ఎలా ఉంటాయంటే మొట్టమొదట అవి తమ యొక్క కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఈ సాధు జీవులను, మూగ జీవాలను పెంచుకుంటూ ఉంటారు, వాటితో మాట్లాడుతుంటారు చాలామంది. మీరు గమనించండి, ఒక్కొక్కసారి గేదెలతో మాట్లాడుతుంటారు, గేదెలు కాసేవాడు. ఇంట్లో మనకి కుక్కలు ఉంటాయి, కుక్కలు అంటే చాలామందికి తప్పు వచ్చింది, కుక్క అనకూడదు, అటు కుక్కనే ఏమనాలి? టామీ అనాలట. ఈ మధ్య కుక్క బాగుందని కుక్క అనకండి పాస్టర్ గారు, దాని పేరు కుక్కది కదా, అది కుక్కే కదా. కొంతమందికి అది బాధ ఉంటుందిలేండి, పెంచుకున్నది కుక్కనే, వాళ్ళకి ఏదో పేరు పెట్టారు, సోనియో టామియో గీమి ఏదో పెడతారు, ఆ పేరు తెలియదుగా నాకు. కుక్క చాలా బాగుందండి, ఏ బ్రీడ్ అని అంటే వాళ్ళ ముఖాలు ఇంతలా అయిపోయినాయి. ఏంటి ఇలా అయిపోయినాయి, ఏంటి సంగతి అంటే దాని కుక్క అన్న కోపం వచ్చింది వాళ్ళకి. మరి ఏమనాలి, దాన్ని అర్థం కాలే. రైట్. సహజంగా మన ఇంట్లో ఆ టామియో లేకపోతే ఏ ఉన్నాయనుకోండి, దాంతో కూడా మనం ఏం చేస్తుంటాం? మాట్లాడుతుంటాం. మన స్వరాన్ని, మన మాటను గుర్తుపడుతుంటాయి. అలాగే మంచి కాపరి గొర్రెలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? తమ యొక్క కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి, వింటాయి. ఈరోజు మనము కూడా ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఏది తోడేలు స్వభావం, ఏ స్వరం, ఏది సాతాను స్వరం, ఏది దేవుని స్వరం, ఎవరు మనకు మంచి కాపరి, ఎవరు మన ప్రధాన కాపరి, ఎవరు మనకు మరి మేలు చేసే కాపరి అనేది మనం గ్రహింపు అనుభవంలో మనం అందరము కూడా ఉందము గాక. అదేవిధంగా ఇంకో వాక్యం చూసినట్లయితే నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అన్నాడు. దేని పడితే దాన్ని వెంబడించవు. చూడండి, గొర్రెలు అనే మాటకు ప్రత్యేకమైన అర్థం ఏంటంటే కాపరి ఎలా నడుస్తారో అలాగే నడుస్తాయి గొర్రెలు. ఈ మధ్య ఒక చిన్న ప్రయోగం చేశారు. ఏంటి ప్రయోగం అంటే ఒక పెద్ద కుప్ప వేసి దానికి మంట పెట్టారు. మంట పెట్టిన తర్వాత ఈ కాపరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ మంట ఇక్కడ ఉంది, పక్క నుంచి దారి ఉంది పోవడానికి. కానీ కాపరి ఏం చేశాడంటే ఆ మంటను దాటుకుంటూ వెళ్ళాడు. ఆ మంటను దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మిగతా వెనకాల వచ్చే గొర్రెలు ఉంటాయి కదా, ఇవి కూడా ఏం చేస్తాయంటే ఈ పక్క నుంచి రాకుండా అవి కూడా మంటను దాటుకుంటూ 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 వెళ్తున్నాయి. ఎంత అద్భుతం! అంటే తన కాపరి ఎలా నడిచాడో అది ప్రమాదకరమైన మార్గమా, అది మేలైన మార్గమా? అవి కాదు. నా కాపరి నిన్ను వెంబడించాలి, ఎందుకంటే నా కాపరి నన్ను నాశనంలో తీసుకువెళ్ళడు, నా కాపరి నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా కాపరి ఏదో మరి వేరే వేరే స్థలాల్లోనికి తీసుకువెళ్ళదు, ఒక సరైనటువంటి స్థలంలోనికి, ఒక సరైనటువంటి స్థితిలోనికి నా కాపరి నన్ను తీసుకువెళ్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మనము దేవుని ఎడల, దేవుని కొరకు మనము జీవించే వారంగా మనం ఉందము గాక. రెండోది చూద్దాం, గొప్ప కాపరి. అద్భుతమైన గొప్ప కాపరి అంటే ఆయన మన జీవితంలో గొప్ప దేవుడు. ఏదైనా సమస్య వస్తే మనం ఎత్తుకుంటుంటాం కదా, ఈ సమస్యకు పరిష్కారం ఏ వ్యక్తుల ద్వారా జరుగుతుంది, ఎలాంటి గొప్ప వ్యక్తుల ద్వారా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు ఆరాధించే దేవుడు,
నువ్వు పూజించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు గణపరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. మూడోది చూద్దాం. మూడోది ఆయన ఆత్మల కాపరి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారిలో అందరూ ఒకలా ఉండరు కదండి. ఒక్కొక్కరిదో ఒక స్వభావం, ఒక్కొక్కరిదో ఒక ఆలోచన, ఒక్కొక్కరిదో ఒక మైండ్ సెట్. అనేకలుగా వచ్చాము కాబట్టి మనమందరము కూడా ఆయన మందలకు ఉన్నటువంటి మనలను, మన ఆత్మలు ఏమాత్రమున కూడా చెదిరిపోకుండా, మన ఆత్మలో మనం బలహీనులు కాకుండా, మనము చెదిరిపోబడి లోకములో కలిసిపోకుండా దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మల కాపరిగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఎస్, ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే మన జీవితంలో తప్పిపోనివ్వడు. ఆయన మనల్ని తప్పిపోయిన వెతికి తీసుకొస్తుంటాడు. ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు కదా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్ళాడు. ఆ ఒక్క గొర్రె దొరకగానే తన మెడ మీద వేసుకొని, భుజం మీద వేసుకొని సంతోషంతో వచ్చాడు. ఉన్నాయి 99 ఉందిగా, ఒకటి తప్పిపోతే తప్పిపోయిందిలే అని అనుకోలేదు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ఒక్కరు తప్పిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదండి. ఒకవేళ నువ్వు దేవునిలో నుంచో ఆత్మీయతలో నుంచో తప్పిపోతున్నావేమో, లేదు, దేవుని వాక్యం వినగానే, దేవుని స్వరం వినగానే దేవుడు అనేకసార్లు ఒకవేళ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతూ ఉండొచ్చు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ స్వరాన్ని విని వెంటనే మళ్ళా దేవుని వెతుకుంటూ దేవుని దగ్గర రావాలంతే. అదేవిధంగా 4వ చూసినట్లయితే ఆయన ప్రధానమైన కాపరి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం మీరు పొందుకుంటారని వాక్యం రాయబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మనందరం కూడా దేవుని ప్రత్యక్షత ఎదుట మనందరూ కూడా నిలబడాలి. రేపు ఆయన ప్రత్యక్షతలో, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఒక కిరీటాన్ని ఇస్తాడట. ఏంటి కిరీటం అంటే వాడబారని కిరీటాన్ని దేవుడు మనకు ప్రజెంట్ చేస్తాడు. మనం ఆ న్యాయ సింహాసనం మీదట మనం ప్రత్యక్షమవుతున్నప్పుడు ఈ లోకములో నుంచి మనం ఏది తీసుకెళ్ళలేమట. 2 అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, రెండింటిని మాత్రమే దేవుని సన్నిధిలో మనం తీసుకెళ్ళగలం. కాబట్టి మనం కూడా ఆ యొక్క ప్రధాన కాపరి, ప్రాముఖ్యంగా ఆ వాడబారని కిరీటము కొరకే మనందరం కూడా వేచి ఉందముగాక. దేవుడి వాక్యం మన విడికిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.